వాజేడు ఎంఆర్ఓకు తెలియజేయగా ఎటువంటి స్పందన లేదు. ఆయనతో ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చెవులు సరిగా వినపడకపోవడంతో ఒకటి చెబితే మరొకటి వినబడే పరిస్థితి. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా అక్కడ సరైన అధికారిని వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఒక పని చెబితే ఆయన మరొక పని చేయమని ఆదేశిస్తారు. అంతా చూసుకునేది చిన్న బాసే. ఇసుక క్వారీల లెక్కలైనా గానీ, మైనింగ్ వ్యవహారాలైనా గానీ అన్ని చక్కదిద్దేది ఆయనే. కానీ బయటకి మాత్రం నా పని ఆఫీస్ వరకు మాత్రమే అని చేతులు దులుపుకుని జేబులు నింపుకుంటాడు. గొప్ప అధికారులు, రెవెన్యూ అధికారులు మట్టి తీర్చగా నెల రోజుల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ కట్టకుండా వీరికి కట్టించుకుంటూ మట్టికి ఎటువంటి పర్మిషన్ లేకుండా వీరికి అనుసంధానంలో నడుపుతున్న ఘనత వాజేడు రెవెన్యూ అధికారులకే దక్కుతుందని అన్నారు. గత రోజు తీస్తారా అది తప్పది నీకు ఫిషరింగ్ వాళ్ళు ఇచ్చింది అది నేరం కదా నువ్వు అంటే నీకు ఇష్టం మట్టికి నీకు డబ్బులు కనుక్కుంటే భూగర్భ జలాలు దిగదితే ఊళ్ళో పాయింట్ పోతాయి. అంటే నువ్వు అనుకున్నట్టు కాదు కదా.